హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నా ఈవినింగ్ రొటీన్ అయితే మీ అందరికీ కూడా షేర్ చేయబోతున్నాను. మొన్న ఈ ఇల్లంతా కూడా నీట్గా సర్దాను కదా, కిచెన్ అంతా కూడా. ఇంకా గిన్నెల స్టాండ్ ఒకటే క్లీన్ చేయాల్సి ఉంది అని చెప్పాను మీ అందరికీ. గిన్నెల స్టాండ్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసి గిన్నెలు అవన్నీ సర్దేశాను. అయితే ఈరోజు మా ఇల్లంతా కూడా మీకు రఫ్గా చూపిస్తున్నాను. స్టార్టింగ్ చూపించాను కదా, అదైతే కిచెన్. అండ్ కిచెన్ పక్కనే మాకు ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఆ తర్వాత సందులా ఉంటుందన్నమాట బయటకు వచ్చేయడానికి. బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ చిన్నది ఉంది కదా, అది దేవుడి మూల. అండ్ ఇక్కడ సందు పక్కనే ఇంకొక రూమ్ అయితే ఉంటుంది, ఇది మా బెడ్రూము. అండ్ బెడ్రూమ్ అంతా కూడా ఎలా పడితే అలా ఉంది. పిల్లలు ఇప్పుడే ట్యూషన్కి వెళ్ళారు కదా, పిల్లలు వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి క్లీన్ చేయకపోతే అలానే ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు ఉంటేనే తెలుస్తుంది, మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా వాళ్ళు పాడు చేస్తూనే ఉంటారు, క్లీన్ చేసుకుంటూనే ఉండాల్సి ఉంటుంది. అది ఓన్లీ పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. కొంతమంది ఏమనుకుంటారంటే వీళ్ళ ఇల్లేంటి ఇలా ఉంది, ఎప్పుడు చూసినా నీట్గా ఉండదు అనుకుంటూ ఉంటారు. ఎంతైనా అలా సర్దుతూ ఉండడానికి మనకు కూడా కొంచెం విసుగు వస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు. సో అలాంటప్పుడు నెగ్లెక్ట్ చేద్దాం అనుకుంటామా, అలాంటి టైంలోనే ఎవరొకరు వస్తూ ఉంటారు. ఇక్కడ నేనైతే ఇది మండే రోజు ఈవినింగ్ అనమాట. నాకు కొంచెం ఖాళీ లేక ఈ 2 రోజులు వీడియో అన్నవి పోస్ట్ చేయలేదు, లాంగ్ వీడియోస్. చూడండి, పిల్లలతో ఉంటే అలా పనులే సరిపోతాయి. ఒకటి సర్దుతూ వచ్చే లోపల ఇంకోటి పాడు చేస్తూ ఉంటారు. పిల్లలకి అందులోని హాఫ్ డేస్ కదా, వాళ్ళు చూసుకుంటూ వీడియోస్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంది. అందుకే ఈ మధ్యన కొంచెం వీడియోస్ అనేవి పెట్టడం సరిగ్గా అవ్వడం లేదు. అదే వాళ్ళకి ఫుల్ డేస్ అనుకోండి, ఉదయం నుండి మధ్యాహ్నం వరకే కాకుండా సాయంత్రం వరకు ఉంటుంది కదా స్కూలు. ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత స్టిచ్చింగ్ చేయగా కాసేపు ఖాళీ అయితే ఉంటుంది. అంటే నేను ఎక్కువగా స్టిచ్చింగ్ చేయనని మీ అందరికీ చెప్పాను కదా, డైలీ 1-2 బ్లౌజులు మాత్రమే కుడతాను, అంతకు మించి ఎక్కువగా కుట్టను. వచ్చినా సరే తీసుకోను, ఎందుకంటే నాది అసలుకే సిజేరియన్. ఎక్కువ బ్లౌజెస్ కుడుతూ ఉన్నానంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, ఇంక మిగతా పనులన్నీ చేసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కొంచెం రిలాక్స్ అవుతూ కుడుతూ ఉంటాను. అన్నీ ఒకేసారి వచ్చాయి కదా అనేసి ఎప్పుడు కుట్టాను, ఎందుకంటే పిల్లల్ని ఇంటిని అన్నీ చూసుకునే రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కదా మనకి. రేపైతే మా ఊర్లో పోలమ్మ తల్లి జాతర ఉంది, అందుకోసమే ఇలా రెడీ చేస్తున్నాను. ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి దేవుడి మూల పెట్టేసి మొత్తం అన్నీ కూడా సర్దుతున్నాను. చక్క మగవాళ్ళకే బెస్ట్ అండి బాబు. ఆదివారం వస్తే సెలవు వస్తుంది, లేదంటే ఇలాంటి పండుగలు ఏమైనా వస్తే సెలవు వస్తుంది. బట్ ఆడవాళ్ళకి పండుగలు కానీ ఆదివారాలు కానీ పిల్లలకి సెలవులైనా పని మరింత ఎక్కువ అవుతుంది కదా. ఏం చేస్తాం చెప్పండి, పని ఎక్కువైనా తక్కువైనా సరే చేసుకోక తప్పదు. నాకైతే ప్రతి పార్ట్ కూడా నీట్గా ఉండాలి అనుకుంటాను. సో అందుకోసమని ఎక్కువ సర్దడాలే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఫొటోస్ అయితే క్లీన్ చేసి పెడుతున్నాను. ఇంకా రేపు పండగ ఉంది కదా, ఈరోజు ఇలా క్లీనింగ్లతోనే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఒక తడిగుడ్డతోని మొత్తం ఫోటో అంతా తుడిచి దాని మీద పసుపు అయితే అంటిస్తున్నాను, తడి పసుపు. పసుపు అంటించిన తర్వాత పసుపు మీద కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటాను. మొత్తం ఫొటోస్ అన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటూ ఉంటాను నేను. ఎప్పటికప్పుడు చేసుకోవాలి ఈ పనులు కూడా, లేదు మనం బతికించామంటే 2 రోజులు ఎక్స్ట్రా. ఈ మధ్యన ఫోటోలకు కూడా బూజులు పెట్టేస్తున్నాయి, అంటే బొట్లు పెడుతూ ఉంటాం కదా, ఆ ఏరియాలో ఆ బొట్టు ఏదైతే ఉందో అది బ్లాక్గా అయిపోయి బూజులు అవి ఎక్కిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా ఉండాలి అంటే మనం నీట్గా అట్లీస్ట్ నెలకు ఒకసారి అయినా సరే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మనం ఇల్లు అంతటినీ కూడా ఎప్పటికప్పుడు తడిగొడ్లు అవి పెట్టుకుంటాం కదా, సో ఇవి కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా నెలకు ఒకసారి అలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా దేవుడి సామాన్లు అయితే రోజు మనం చింతపండు అవి పెట్టి తోమకపోయినా సరే దానికంటూ సపరేట్గా ఒక సబ్బు పెట్టుకొని రోజు అలా సబ్బుతో కడిగేసుకుంటే సరిపోతుంది. డైలీ చింతపండు, ఉప్పు లేదంటే మట్టి ఇవన్నీ వేసి కడగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వారానికి ఒకసారి మనకి ఎన్ని సామాన్లు పడతాయో అవన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకొని వారం అంతా కూడా వాటితోనే దీపాలు అవి పెట్టుకొని చేసుకున్నామంటే మనకి పని అన్నది కొంచెం ఈజీ అవుతుంది. ఇంకా ఉదయాన్నే గుడికి వెళ్ళాలి కదా, పైన ఫోటోలు సర్దేసిన తర్వాత ఉదయం గుడికి వెళ్ళడం కోసం ఈ బొట్లో అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఉదయం తెల్లవారింటికే లెగిసి గుడికి అయితే వెళ్ళిపోవాలి. రేపు మళ్ళీ పిల్లలకి స్కూల్లో ఎగ్జామ్ కూడాను, అందులోని పిల్లలకైతే రేపు 7:30 నుండి 11 గంటల వరకు పెట్టేశారు స్కూలు. అంటే పిల్లలు ఎగ్జాక్ట్గా 7 గంటలకి అలాగా కిందకి దిగిపోవాలి. కిందకంటే మా ఇల్లు కొంచెం అప్పులో ఉంటుంది కాబట్టి కిందకి అనడం నాకు అలవాటు. ప్రతిసారి కిందకి అంటూ ఉంటాను దాన్నే. ఇంకా ఆటో వచ్చే దగ్గరికి దింపేసి రావాలి 7 గంటలకు అలాగా. నెక్స్ట్ ఏమో ఎప్పుడు పెట్టేదానికన్నా ఈరోజు రేపు కొంచెం ఎర్లీగానే పెడతారు స్కూలు, ఎందుకంటే రేపు పండగ కదా, మళ్ళీ ఎక్కువ లేట్ అయితే రోడ్లు అవి ఖాళీ ఉండవు.
అండ్ పిల్లలకు కూడా కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, పండగ ఇలాంటి పండుగలు వస్తే చుట్టాలు వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి ఇంట్లో ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా పోనీ ఈరోజు ఒక్కరోజుకి ఉంచేద్దామా అంటే ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఎగ్జామ్స్ అయిపోతే సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు. ఇంక ఇలాంటి టైంలో మనం ఎగ్జామ్స్ అప్పుడు అస్సలు ఉంచేయడానికి అసలు ట్రై చేయకూడదనమాట. అందుకోసమనే పంపించేస్తాను రేపు పిల్లలు స్కూల్కి, అందులోని హాఫ్ డేసే కదా, అందుకోసమనే ఇంకా వెళ్ళిపోండి అమ్మ బేగా వచ్చిద్దిరా అనేసి అన్నాను. వెళ్ళిపోతామన్నారు. ఎందుకంటే ఎగ్జామ్ అంటే మా పాపకు కూడా భయం వచ్చింది. ఎన్నాలంటే చిన్నపిల్ల కదా, తెలిసేది కాదు అంతగా. బట్ ఈసారి మాత్రం ఎగ్జామ్స్ అనగానే వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. బాగోపోయినా సరే వెళ్ళిపోతాను అంటుంది. నేను మార్నింగ్ వెళ్ళడం కోసం ఆ బుట్టలోని అరటిపళ్ళు, కొబ్బరికాయ, ఇలా పూజకి సంబంధించిన సామాన్లన్నీ కూడా పెట్టేసుకుంటాను. ఇక్కడ నేను చీరను కొబ్బరికాయ తప్పించి మిగతావన్నీ పెట్టేసుకున్నాను. చీర ఆల్రెడీ నేను మీషోలో బుక్ చేశాను, మీ అందరికీ చూపించాను కదా, లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. సో ఆ శారీని నేను ఉంచి రేపైతే అమ్మవారికి చూపిద్దామని డిసైడ్ అయ్యాను. ఇంకా ఫొటోస్ అవన్నీ సర్దేశాను. నెక్స్ట్ కింద కబోర్డ్ కూడా సర్దేశాను. సర్దేసిన తర్వాత ఇలా దేవుడు మూల కింద చిన్న సెల్ఫ్లా ఉంది కదా, ఆ సెల్ఫ్కి అయితే పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాను. మాకు పూజకు సంబంధించిన సామాన్లన్నీ కూడా కిందన కబోర్డ్ ఉంది కదా, ఆ కబోర్డ్లోనే పెట్టేసుకుంటాను. నెక్స్ట్ మా దేవుడి మూల అయితే ఇలా ఉండేది కాదు. ఒక 2 సంవత్సరాల క్రితం మేము రీమోడల్ చేసుకున్నప్పుడు మా దేవుడి మూల ఇలా ఉండాలనుకొని ఇలా డిజైన్ చేయించుకున్నాము. అంతకుముందు జస్ట్ లైన్గా ఒక 3 సెల్ఫ్లా అయితే ఉండేది. బట్ ఇప్పుడైతే ఇలా చేయించుకున్నాం. ఎలా ఉందో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్నదైనా సరే నీట్గా మనకి నచ్చినట్టుగా ఉంది కదా, అన్నీ కూడా అందులోనే పట్టేస్తాయి. బయటన ఇంకా వేరేగా ఏం పెట్టుకోని అవసరం లేదు. ఆ దేవుడి మూల కిందన మళ్ళీ చిన్నది కబోర్డ్లా అయితే ఉంటుంది. అక్కడ దేవుడికి సంబంధించిన వాటర్ బిందె అయితే పెడుతూ ఉంటాను. దేవుడి మూల సర్దనం అయిపోగానే ఇల్లు అయితే తుడిచేస్తున్నాను. పిల్లలు ఇంకా ట్యూషన్ నుండి రావడానికి టైం ఉంది. పిల్లల్ని ట్యూషన్కి దిగబెట్టిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశాను ఈ పనులన్నీ. పిల్లలు ఇంట్లో ఉంటుండగానే నేను కొన్ని పనులు అయితే చేసుకున్నాను. టీ పెట్టేసి మా అత్తయ్య వాళ్ళకి ఇచ్చేసి నేను కూడా కొంచెం తాగాను. నేనైతే టీ తాగుతాను, నాకు అలవాటు ఉంది. చాలా రోజుల నుండి అలవాటు అయిపోయింది. మానుకుందాం అనుకున్నా సరే మానుకోలేకపోతున్నాను. కొన్ని రోజులైతే లెమన్ టీ తాగేదాన్ని. టీని ఎలాగోలాగా అలవాటు తప్పించుకోవడం కోసం. అప్పుడు బాగానే అలవాటు తప్పిపోయింది. తర్వాత లెమన్ టీ తాగడం మానేసిన తర్వాత మెల్లగా టీ తాగడం అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలు వచ్చే టైం అవుతుంది కదా, టైం 7 అయిపోయింది. వాళ్ళు వచ్చే లోపల కుకింగ్ చేసేయాలనేసి స్టవ్ మీద బియ్యం అయితే పెట్టాను. ఇంకా కర్రీ కాలీఫ్లవర్ వండుదాం అనుకొని కాలీఫ్లవర్ అయితే కట్ చేస్తున్నాను. కట్ చేసి కర్రీ అంతా కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసేస్తాను. కట్ చేసి ఈ కాలీఫ్లవర్ని కాసేపు వేడి నీళ్ళలో అయితే వేసి మరగబెడతాను. మరగబెట్టి ఇలా సైడ్కి తీసుకున్నాను. ఇప్పుడు మామూలుగా పోపు వేసుకొని కర్రీ వండేసుకుంటాను అనమాట. ఇంకా కర్రీ అంతా కూడా స్టవ్ మీద ఉంది కాబట్టి అది ఉడుకుతూ ఉంటుంది. మెల్లగా సిమ్లో పెట్టాను. తడిగొడ్లు పెట్టేసుకుంటే ఈ లోపల అది కూడా పని అయిపోతుంది అనేసి తడిగొడ్లు అయితే పెట్టేస్తున్నాను. రేపు ఉదయాన్నే గుడికి వెళ్ళిపోతాం కాబట్టి అన్ని పనులు ఒకేసారి చేసుకోవాలంటే అస్సలు కుదరదు. అందుకోసమనే నేను ఏవైనా పండుగలు అవి వచ్చేటప్పుడు ముందు రోజే మొత్తం అంతా కూడా ఇల్లు క్లీనింగ్ చేసేసుకుంటాను. అలాగే దారబంధాలకు బొట్లు పెట్టుకోవడం ఇలాంటి పనులన్నీ కూడా ముందుగంటానే చేసుకుంటాను. ఇంకా ఇల్లు కూడా తడిగొడ్డు పెట్టేసిన తర్వాత పిల్లల్ని తీసుకురావడం కోసం ట్యూషన్కి అయితే వచ్చాను. టైం 8 అయిపోయింది. ఇప్పటికే మా అమ్మ ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి వెయిటింగ్లో ఉన్నట్టున్నారు. బాగా కోపంగా ఉన్నట్టున్నారు. ఇక్కడ ఒక్కొక్కరు నవ్వుతున్నారు అనమాట. చాలా సిన్సియర్గా చదివేస్తున్నారు. ఏం చదువుతున్నారో. పిల్లలందరినీ కూడా ఇంటికి తీసుకొస్తాను. మా పిల్లలతో పాటు వేరే వాళ్ళ పిల్లలు కూడా ఉంటే వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత అన్నం పెట్టాలమ్మా అంటే కాసేపు ఆగు మమ్మీ అన్నారు. సరేలే వీళ్ళు తినడానికి ఎలాగ టైం పడుతుంది కదా అనేసి దారబంధాలకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేస్తున్నాను. ఇది ఒక పని అయిపోతుంది కదా. మాకైతే ఎక్కువగా ఉండవులేండి. జస్ట్ ఈ బయటన ఉన్నది తులసమ్మ దగ్గర అండ్ బయటన గేట్ దగ్గర అయితే పెడతాను. కొంతమంది అయితే ఇంట్లో గుమ్మాలకు కూడా పెడుతూ ఉంటారు. నేను ఇంట్లో గుమ్మాలకు అయితే పెట్టను. మాకు ప్లెయిన్గా ఉంటుంది కదా మొత్తం అంతా కూడా టైల్స్ వల్ల. సో ఇంకెక్కడ పెట్టడానికి లేదు. పెడితే సైడ్లు పెట్టాలి. బట్ అవన్నీ నేను పెట్టను. ఇక్కడ ఓన్లీ దారబంధం దగ్గర దేవుడి మూల బయటన పెడతానన్నమాట బొట్లు. ఈ బొట్లు పెట్టేటప్పుడు స్టాండ్ అది పెట్టుకుంటే బాగోదు కదా అనేసి మా చరణ్ గంట తీయమంటే వీడియో చూడండి ఎలా తీస్తున్నాడో. బాగానే తీస్తున్నాడు. చాలరా బాబు అన్నా సరే ఇంకా అలా తీస్తూనే ఉన్నాడు. వాడికి ఏం ఇంట్రెస్టో నాకేం అర్థం కావట్లేదు. దారబంధాలకి వాటికి బొట్లు పెట్టేసిన తర్వాత పిల్లలిద్దరికీ కూడా అన్నం ఒక ప్లేట్లో వేసుకొని వస్తాను. వాళ్ళకి తినిపించినా మళ్ళీ ఇల్లంతా జల్లుతారు. ఇప్పుడే తడిగొడ్లు అవి పెట్టాను కదా, అందుకే నేనే తినిపించేస్తున్నాను.
ఫస్ట్ అయితే కొంచెం కూరను ఆల్రెడీ తినిపించాను. కారం కారం అన్నారు. అందుకే పెరుగన్నం అయితే వేసి తెచ్చేసాను. పెరుగన్నం తినేస్తున్నారు. మా పాప టీవీలో ఏవో పెట్టింది. అవి చూస్తూ తినేస్తున్నారనమాట. నేను కూడా వాళ్ళతో పాటు టీవీ చూస్తున్నాను కాసేపు. మా పిల్లలకైతే నిజం చెప్పాలంటే ఎప్పుడూ నేను తినిపించను. అంటే కొంచెం ఈ మధ్యన పెద్ద అయిన తర్వాత వాళ్ళకి నచ్చిందయితే వాళ్ళు తినేస్తారు. బట్ ఏమైనా నచ్చరు, ఇల్లంతా జల్లేస్తారు అనిపించినప్పుడు నేనే తినిపించేస్తూ ఉంటాను. వాళ్ళంతలో వాళ్ళు తినడానికే నేను ప్రిఫర్ చేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే వాళ్ళ చేత్తో వాళ్ళు తింటేనే వంట పడుతుంది అంటారు కదా! అందుకోసమనే టిఫిన్స్ అవి అయితే వాళ్ళే తినేస్తారు. అలా కాకపోయినా వాళ్ళకి నచ్చిన కర్రీ నచ్చినట్లు ఉంటే వంటది తింటూ ఉంటారనమాట. మ్యాక్సిమం ఎక్కువగా నేనే తినిపిస్తాను. అన్ని కూరలు తినాలి కదా! పిల్లలైతే మాత్రం అన్నీ తినాలంటే తినరు. మరి మీ ఇంట్లో పిల్లలు అన్ని రకాల వంటలు తింటారా? వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.